హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ బ్రాస్ పాత్రలో చేశానండి. ఇడ్లీ పాత్రలో ఇడ్లీ చేశాను. టీ కెటిల్‌లో టీ చేశాననమాట. ఆల్రెడీ మీతో సాంబారు పుదీనా చట్నీ రెసిపీ షేర్ చేశాను కాబట్టి అది చూయించట్లేదండి. అది మీతో షేర్ చేయట్లేదు. ఇది 7 ఇడ్లీస్ అయ్యే ఇడ్లీ పాత్ర అండి. మనం మామూలుగా స్టీల్ పాత్రలో ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలనమాట. ఇది క్లాత్ మట్టుకు హ్యాండ్‌మేడ్ కాబట్టి హోల్స్ ఉన్నాయి ఇందులో. అందుకని చెప్పేసి క్లాత్ వెయ్యాలి కంపల్సరీ. పెద్ద హోల్స్ ఉంటాయన్నమాట హ్యాండ్‌మేడ్ అయితే. హ్యాండ్‌మేడ్ కాబట్టి పెద్ద హోల్స్ ఉండటం వల్ల క్లాత్ కంపల్సరీ అండి. ఇది అమెజాన్‌లో తీసుకున్నానండి. 299 పడింది. 10 పీసెస్ వచ్చాయి. యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం నేను కూడా ఇలా క్లాత్ వేయటం కాబట్టి నాకు తెలియలేదండి. ఇక్కడ సెంటర్‌లో కట్ చేస్తే ఎగ్జాక్ట్‌గా వచ్చేదేమో. నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు తర్వాత అనిపించిందండి సెంటర్‌లో కట్ చేయాల్సిందని. కానీ ఇడ్లీస్ మటుకు బాగా సాఫ్ట్‌గా వచ్చాయండి. 7 ఇడ్లీస్ కాకపోతే కొంచెం పెద్ద సైజ్ అండి. ఇద్దరికి ఈజీగా సరిపోతుందనమాట. అయితే నేను చెప్పాను కదండీ! బ్రాస్ పాత్రలు, క్లే పాత్రలు, క్యాస్ట్ ఐరన్ పాత్రల్లోకి షిఫ్ట్ అవుతున్నానని. మా కొత్త ఇంట్లోకొచ్చాక అన్నీ ఈ పాత్రల్లోనే వంట చేస్తున్నానండి. అయితే క్లే ఆహ్, క్యాస్ట్ ఐరన్ వచ్చేసి మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్‌కే క్రిష్ ఛానల్‌లో షేర్ చేస్తున్నానండి. రెసిపీ షార్ట్స్‌లో. హ్మ్. క్యాస్ట్ ఐరన్ పాత్రలు. అయితే ఇందులో బ్రాస్, క్లే షేర్ చేశాననమాట. క్లే ఆల్రెడీ షేర్ చేశాను. ఇడ్లీస్ మటుకు బాగా సాఫ్ట్‌గా వచ్చాయండి. నేను కొంచెం తడిపాను బ్యాక్ సైడ్. కానీ తడపకపోయినా వాటర్‌తో కొంచెం తడిపాను. తడపకపోయినా ఈజీగా వచ్చేస్తుందండి. కాకపోతే కొంచెం నాకు తెలియలేదు. షేప్స్ కొంచెం అన్‌ఈవెన్‌గా వచ్చాయన్నమాట. క్లాత్ సెంటర్‌లో కట్ చేసుంటే బావుండు అనిపించింది. ఎగ్జాక్ట్‌గా ఫిట్ అయ్యేదన్నమాట క్లాత్. కొంచెం సైజెసే అన్‌ఈవెన్‌గా వచ్చిందన్నమాట. కానీ సాఫ్ట్‌గా వచ్చిందండి. అంటే ఆల్రెడీ బ్యాటర్‌లో నేను ఆయిల్ వేశాను కాబట్టి వచ్చిందనమాట. ఇదేమో ఆల్రెడీ షేర్ చేశానండి. పుదీనా చట్నీను, సాంబార్ రెసిపీ. ఇప్పుడు టీ అండి. నేను రెగ్యులర్‌గా ఇలాగే చేసుకుంటాననమాట. 1:1 రేషియోలో. మిల్క్ 1 అయితే వాటర్ 1:1 రేషియోలో చేసుకుంటాను. అలాగే నేను మీతో కూడా షేర్ చేస్తున్నాననమాట. కొంచెం ఇలాచీ పౌడర్ రోజు వేసుకుంటానండి. అలాగే వేస్తున్నాను. ఒక 3 ఇలాచీలు వేసాను. మామూలు స్టీల్ పాత్రలో వేసేదానికన్నా ఇందులో కొంచెం టీ పొడి మేము జెమినీ వాడతామండి. కొంచెం టీ పొడి తక్కువే వేశాను. కాకపోతే టేస్ట్ మట్టుకు చాలా బావుందండి. అసలు, అసలు ఇన్ని డేస్ ఎందుకు వాడలేదా అని అనిపించిందండి. నేను వేస్ట్‌గా స్పెండ్ చేసేసాను. చాలా టప్పర్ వేర్స్ అలా స్పెండ్ చేశానండి. బ్రాస్ కొని ఉంటే బావుండు అనిపించింది నాకు. చాలా టేస్టీ అండి. స్ట్రెయినర్ ఆర్డర్ పెట్టానండి. అది రావటానికి ఇంకా టైం పడుతుంది. నేను ఆల్రెడీ తీసేసాననమాట వీడియో.